ఒక దొంగ రాజ్మహల్ నుండి ఖజానా తీసుకుని పారిపోయాడు. ఖజానా చాలా బరువుగా ఉంది. దూరం తీసుకువెళ్లడం కష్టం. వెనుక సైనికులు తరుముతున్నారు. అతని కన్ను దగ్గరలో ఉన్న చెరువుపై పడింది. దీన్ని చెరువులో దాచేస్తాను. చీకటి పడుతుంది. నీటి లోపల ఏమీ సరిగా కనిపించదు కదా. రేపు ఉదయం గాడిదపై వేసుకుని తిరిగి తీసుకెళ్తాను. దొంగ ఖజానాను చెరువులో దాచిపెట్టి వెళ్లిపోయాడు. దొంగ పాదాల గుర్తులను అనుసరించి సైనికులు చెరువు దగ్గరికి చేరుకున్నారు. ఖజానా నీటిలో ఉందేమో, కానీ వాళ్ళు టార్చ్ వెలిగించి నీటిలో చూసినప్పుడు వాళ్ళకి ఏమీ స్పష్టంగా కనిపించలేదు. ఇక్కడ కొంత కాంతి ఉపరితలం నుండి రిఫ్లెక్ట్ అయ్యి నీటి బయటకు వెళ్తుంది. ఇంకొంత రిఫ్రాక్ట్ అయ్యి లోపలికి వెళ్తుంది. కానీ లోపల కాంతి తక్కువగా ఉండటం వల్ల విజిబిలిటీ కూడా తక్కువగా ఉంది. ఒకవేళ టార్చ్ కాంతి మొత్తం నీటిలోకి వెళ్ళగలిగితే నీటి లోపల స్పష్టంగా కనిపిస్తుంది. కానీ రేరర్ నుండి డెన్సర్ మీడియాలోకి కోణం పెరుగుతున్న కొద్దీ కాంతి మొత్తం లోపలికి వెళ్లటం కష్టం. అప్పుడే సైనికుడికి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ గుర్తుకు వచ్చింది. డెన్సర్ నుండి రేరర్ మీడియంలోకి లైట్ వేయలేమో. కాంతి డెన్స్ మీడియం నుండి రేర్ మీడియాలోకి ప్రయాణించినప్పుడు అది నార్మల్ నుండి దూరంగా వంగుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ పెరుగుతున్న కొద్దీ కాంతి మరింత ఎక్కువ వంగడం మొదలవుతుంది. ఆపై కాంతి ఉపరితలానికి సమాంతరంగా ప్రయాణించే కోణం వస్తుంది. దీన్ని క్రిటికల్ యాంగిల్ అంటారు. దీని తరువాత కోణం పెంచినప్పుడు కాంతి బయటకు వెళ్లదు. దానికి బదులుగా నీటిలోకి రిఫ్లెక్ట్ అవుతుంది. సైనికుడు వాటర్ ప్రూఫ్ టార్చ్ను నీటి లోపల ఉంచి వంచడం మొదలుపెట్టాడు. మొదట్లో కొంత కాంతి బయటకు వస్తుంది. కానీ క్రిటికల్ యాంగిల్ తరువాత ఉపరితలం అద్దంలాగా కాంతి మొత్తం లోపలికి రిఫ్లెక్ట్ అవడం మొదలు పెడుతుంది. ఇప్పుడు నీటి లోపల అంత స్పష్టంగా కనిపిస్తుంది. మరియు ఇక్కడ ఉంది ఖజానా. ఒక సైనికుడు ఖజానాను తిరిగి తీసుకువెళ్లాడు. ఇంకొక సైనికుడు దొంగ కోసం అక్కడే వేచి ఉన్నాడు. ఉదయాన్నే దొంగ గాడితో వచ్చినప్పుడు అతన్ని వెంటనే పట్టుకున్నారు. అరే, మీకు ఖజానా ఎలా కనిపించింది? జైల్లో స్టోరీ వైజ్ వీడియోలు చూడు, నువ్వు కూడా నేర్చుకుంటావు.